సరే, ప్రతి పరీక్షకు ముందు మైండ్ సెట్ ఎలా ఉండాలో చూద్దాం. ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు చాలామందికి ఇలాగే అనిపిస్తుంది, ఒక రకమైన టెన్షన్. అయ్యో, సిలబస్ ఇంకా అవ్వలేదే, ప్రిపరేషన్ సరిపోలేదేమో అనే ఒక ఫీలింగ్. పక్కల ఫ్రెండిని చూస్తే చాలు, వాడు మొత్తం చదివేశాడని ఇంక భయం వేస్తుంది. కానీ అసలు విషయమేంటంటే, ఇది టాపర్ అవ్వాల్సిన పరీక్ష కాదు, లెజెండ్గా మారే అవకాశం. మరి లెజెండ్ అంటే ఎవరు? కొంచెమే చదివిన ఆన్సర్ షీట్ మొత్తం నింపేవాళ్లు. అంటే 200% ఎఫర్ట్ పెట్టాలి. చదివింది రాయడానికొకటి, తెలివిగా ప్రెజెంట్ చేయడానికి ఇంకొకటి. ఇంతలా కష్టపడటానికి అసలు మోటివేషనేంటి? మన విజయం వెనక ఉన్న కారణం గుర్తు చేసుకోవాలి. మనల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ల నోళ్లు మూయించడానికి, మన విలువేంటో వాళ్లకు తెలియాలి. మన రిజల్టే వాళ్లకి గట్టి సమాధానం. మాటలతో కాదు, మార్కులతోనే మాట్లాడాలి. ఇక ఎగ్జామ్ హాల్లోని యుద్ధ ప్రణాళిక, ఇదే అసలైన ఫైట్. చెయ్యి నొప్పి వచ్చినా సరే ఆగకూడదు. చివరి సెకండ్ వరకు రాస్తూనే ఉండాలి. ఒకవేళ మధ్యలో ఇక నావల్ల కాదు అనిపిస్తే కేవలం ఒక్కసారి ఇలా ఆలోచించాలి. అనుకున్న రిజల్ట్ని వాళ్లకి చూపిస్తున్నట్టు ఒకసారి ఊహించుకోవాలి. వాళ్ల ముఖంలో ఆ నవ్వు చూడాలి. ఆ శక్తి అంతా ఎక్కడ్నించి వస్తుందంటే, మనల్ని మనం నమ్మడం నుంచి వస్తుంది. వెంటనే తెలుగు బడ్డీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.